కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరకనప్పుడు ఇలా కనిపించిన వాళ్ళందరి మీద విరుచుకుపడుతుంటుంది. అన్ని ప్రశ్నలకు సమాధానాలు నా దగ్గరున్నాయాంటీ. కానీ మీరే నమ్మడం లేదు. నువ్వు అబద్ధాన్ని నిజం అని నమ్మావు. దాన్నే మమ్మల్ని నమ్మంటున్నావు. ఎలా కుదురుతుంది దామిని? సరే, ఇప్పుడు నేనెక్కడికి వెళ్ళానో ఎందుకు వెళ్ళానో నీకు తెలియాలి, అంతే కదా? అవసరం లేదాంటీ. నాకు దేని గురించి ఎవ్వరూ ఏమీ చెప్పక్కర్లేదు. నేను పోలీస్ని, అన్నీ తెలుసుకుంటాను. అలా అంటున్నావే కానీ ఏది కరెక్ట్గా తెలుసుకో. అన్నీ సగం సగం తెలుసుకుని నాకే అంతా తెలుసు అంటావు. కరెక్ట్ అన్నయ్య. అక్క, నీకు అస్తమానం నన్ను ఏడిపించడమే పనా? అక్క కాకపోతే ఇంకెవరు ఏడిపిస్తారు? నువ్వున్నావుగా. తను కూడా నీకు అక్కే కదా. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? తను కూడా దామినికి అక్కలాంటిదే కదా అంటున్నా. తప్ప మా అక్కని ఎవరితోనూ పోల్చొద్దన్నయ్యా. దామిని అమ్మగారు, రోజీ, ఇక నీకు టెన్షన్ బిగిన్ అయింది. ప్రతి క్షణం నరకం అనుభవిస్తా. అమ్మగారు తొందర రండి అమ్మా. అమ్మగారు, అమ్మగారు, అయ్యా చూడండి. ఏమైంది? డామిట్, వీణ్ణెవరో చంపేశారు. అమ్మా, తను డామిట్, చచ్చిపోయి చాలాసేపైంది. ఆంటీ, ఇతనెవరో మీకు తెలుసా? అతను నాకెలా తెలుస్తాడు? మరి మీ ఇంటి ముందుకొచ్చేందుకు చనిపోయాడు? వాడిక్కడికొచ్చి చచ్చిపోలేదు. ఎవరో ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. అదే, ఆ పని ఎవరు చేసుంటారు? అది కనుక్కోవాల్సింది నువ్వు. ఇక్కడున్న వాళ్ళని అనుమానించటం మానేసి ముందు స్టేషన్కి ఫోన్ చేయి. ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ని, డాగ్ స్క్వాడ్స్ని రప్పించు. अच्छा कर लो बेटी. దామిని, అమ్మ చెప్పింది అర్థమైంది కదా? స్టేషన్కి కాల్ చేసి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయి. కనిపించిన ప్రతి మర్డర్ కేసులోనూ అపర్ణను ఇరికించాలని చూడకు. థ్యాంక్ యూ అన్నయ్య. నేను మహర్షి శవాన్ని తెచ్చి నీ ఇంటి ముందు పడేశాను రోజీ. నువ్వు కాలి మీద షూట్ చేసినవాడు ఎలా చచ్చిపోయాడు, చచ్చి శవమై నీ ఇంటి ముందుకెలా వచ్చాడో తెలియక నువ్వు గింజుకుంటావు.
అమ్మా అమ్మా, ఇది నా కేసుతో సంబంధం ఉన్న వాళ్ళు చేసిన పనే కదా? అపర్ణ, ఇదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం. దామిని విందంటే ఈ మర్డర్ కేసు కూడా నీ మీదే వేసేస్తుంది. రోజుగారు, ఇదేం ఊరండి? శవాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు పడేశారు. ఇది ఎవరు దుర్మార్గులు చేసిన పని అంకుల్. దానికి ఊరికి సంబంధం లేదు. నై సంజే. ఆంటీ, శవాన్ని క్లియర్ చేయించాను. కానీ నాకు అర్థం కానిదొక్కటే, హంతకులు శవాలు మీ ఇంటికి ఎందుకొస్తున్నారు? నా దగ్గరే న్యాయం దొరుకుతుందని శవాలకు కూడా అనిపిస్తుందేమో దామిని. మీరేదీ కరెక్ట్గా జవాబు చెప్పరే. అలా చెప్పే ప్రశ్నలు నువ్వడగవు కదా. ఈ పాటికే దామినికి నీ మీద అనుమానం వచ్చుంటుంది. నిన్ను ప్రశ్నల వర్షంతో విసిగిస్తూ ఉంటుంది. అందుకే నీకు మనశ్శాంతి లేకుండా చేయడం కోసమే మహర్షి శవాన్ని తెచ్చి నీ ఇంటి ముందు పడేశాను. దీని వెనక ఏదో సీక్రెట్ దాగుందాంటీ. అదేంటో ఖచ్చితంగా బయటికి తీస్తాను. తప్పకుండా తీదామిని. అదేంటో నాక్కూడా తెలుసుకోవాలనుంది. ఆంటీ, ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మన్నారు? దామిని గాని పెళ్లికేమైనా ఒప్పుకుందా? తొందరలో తనే ఒప్పుకుంటుంది గాని నిన్ను వేరే పని మీద పిలిచాను. ఏంటంటే? అపర్ణ అరవింద్ ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. కాని ఈ కేసు వల్ల అరవింద్ అపర్ణని అపార్థం చేసుకున్నాడు. అపర్ణని కలవడానికి కూడా తనిష్టపడ్డం లేదు. నన్ను కలవడానికి దామిని మాత్రం ఇష్టపడుతుందా ఆంటీ? నేను కలవట్లేదా? అలాగే అపర్ణని కూడా వెళ్ళి కలవమనండి. అలా కూడా ట్రై చేసింది. కలిసినా మాట్లాడడం లేదు. ఇప్పుడు వాళ్ళని కలిపే బాధ్యత నీకప్పచెప్తున్నాను. ఆంటీ, నా లవ్ స్టోరీకి నేను హ్యాపీ ఎండింగ్ ఇచ్చుకోలేకపోతున్నాను. ఇంకొకళ్ళ లవ్ స్టోరీకి క్లైమాక్స్ నేనెలా రాస్తానంటీ? ఈ పని నీ వల్లే అవుతుంది సింధూర్. నీలాంటి ప్రేమికుడు మాత్రమే మరో ప్రేమికుడికి ప్రేమ గురించి అర్థమయ్యేలా చెప్పగలడు. పైగా నువ్వు మంచి మాటకారివి. ఎవ్వరి మనసైనా మార్చగలవు. ఈ పని నీవల్లే అవుతుంది. అయ్యో బాబోయ్ ఆంటీ, నాలో ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయని నాకే తెలీదు. దామిని ఎప్పుడూ నన్ను వాగుడుకాయనే అంటుంది. ఇప్పటినుంచి నేను చెప్పింది జాగ్రత్తగా విని చెప్పినట్టు చెయ్యి. అలాగే ఆంటీ, ప్రేమ కోసం ఏ పనైనా చేస్తాను. ఆంటీ, మీరే విషయమైనా అక్కతో డిస్కస్ చేస్తారని నాకు తెలుసు. చెప్తాను. అమ్మా, అసలు ఆ శవం ఎవరిది? అతన్ని మన ఇంటి ముందు ఎందుకు పడేశారు? అవునమ్మా, ఇదంతా ఏదో మిస్టరీగా ఉంది. ఆ చనిపోయిన వాడు నీకు తెలిసేమో అనిపిస్తుంది. అసలేమైంది? అపర్ణ కేసులో నిజం తెలుసుకోవడానికి నేను లోకి ట్రై చేస్తున్నావు.
అందులో భాగంగానే మేం పల్మనేరు వెళ్ళాం. ఎందుకమ్మా? ఈ మర్డర్ కేసులో నిన్నిరికించడానికి ఎవరో ట్రై చేస్తున్నారు. వాళ్లకో మీడియేటర్ ఉన్నాడు. వాడి పేరు మహర్షి. వాణ్ణి పట్టుకోవడానికే మేం పల్మనేరు వెళ్ళాం. పట్టుకోవడానికి ట్రై చేస్తే వాడు పారిపోయాడు. లోకి వాణ్ణి షూట్ చేశాడు. ఇంతలో ఎవరో వాణ్ణి సేవ్ చేసి తీసుకెళ్లిపోయారు. వాణ్ణెలా పట్టుకోవాలని ఆలోచిస్తూ ఇంటికొచ్చేశాం. తీరా చూస్తే వాణ్ణెవరో చంపి మనింటి ముందే పడేశారు. అమ్మా, పొరపాటున బుల్లెట్ వాడి తలకు తగిలిందా? లేదు మహా, లోకి కాల్మీదే కాల్చాడు. మరి తల మీద ఎవరు కాల్చారు? ఒకవేళ ఓవర్ బ్లీడింగ్ అయ్యి షాక్తో చనిపోయాడేమో. నోనో, అలా జరుగుండదు. అయినా వాడు ఇంత దూరం వచ్చి మనింటి ముందే ఎందుకు చనిపోవాలి? లేదు మహా, వాణ్ణి ఎవరో ఎక్కడో చంపారు. తర్వాత శవాన్ని తీసుకొచ్చి మన ఇంటి ముందు కావాలనే పడేశారు. అంటే వాళ్ళెవరో నిన్ను ఫాలో అవుతున్నారేమోనమ్మా. అలా కూడా జరిగే అవకాశం ఉంది. ఇదేంటి రికార్డ్ అవ్వలేదు? అదవ్వదు. ఇంత తేలిగ్గా రోజుని ఫూల్ చేయగలనని ఎలా అనుకున్నావు దామిని? ఇలాంటి విషయాల్లో మీరు చాలా తెలివిగా ఉంటారనుకుంటాను. అవును, నన్ను శత్రువులనుకునే వాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఆంటీ, మీరు పలమనూరు వెళ్లారు, కానీ బిజినెస్ పని మీద వెళ్ళలేదు, అపర్ణ పని మీద వెళ్లారు. అదేంటో తెలుసుకుందామనే ఇలా చేశాను. అడిగితే నేనే చెప్తాను కదా దామిని. కాని దానికన్నా ముందు నువ్వు అపర్ణయ్య హత్య చేసిందన్న నమ్మకాన్ని వదిలేయాలి. ఎందుకంటే న్యాయం అపర్ణ వైపు ఉంది. కాదు, అపర్ణ వైపు మీరున్నారు. అందుకే నిజం నిరూపించడం మాకు కష్టంగా ఉంది. రోజు ఎప్పుడూ న్యాయం వైపే ఉంటుంది దామిని. అయినా నువ్వు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేస్తే అపర్ణ దోషో నిర్దోషో నీకే తెలిసిపోతుంది. ఆంటీ, నేను ఇన్వెస్టిగేషన్ సరిగ్గానే చేస్తున్నాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయింది అన్యాయం చేసిన వాళ్ళని పట్టుకోవడానికి. యూర్ రాంగ్. పోలీసులున్నది దోషిని పట్టుకోవడానికే కాదు, నిర్దోషుల్ని రక్షించడానికి కూడా. నువ్వు మొదటి పని మీద దృష్టి పెట్టి రెండోది వదిలేస్తున్నావు. సరే ఆంటీ, మీ ప్రయత్నాలన్నీ వమ్ము చేసి అపర్ణని దోషిగా నిరూపిస్తాను. సరే, అది చూద్దాం.
హాయ్ బాస్. డిస్టర్బ్ చేసినందుకు సారీ. అదేం లేదండి. లేకపోవడం ఏంటి బాస్? లవ్లోని తీయదనం విరహంలోనే తెలుస్తుందంట. మీరిక్కడ కూర్చుని ఆ ఫీల్ని కంటిన్యూ చేస్తుంటే నేనొచ్చి చెడగొట్టేశాను. అది సరే, ఇంతకీ మీరు? సారీ బాస్, చెప్పడం మర్చిపోయాను. నా పేరు సింధూర్. నేను దామిని కాబోయే మొగుణ్ణి. హాయ్, మీరు దామిని హస్బెండా? సారీ, నాకు తెలీదు. నైస్ టు మీట్ యూ. పర్వాలేదు, నేను కాబోయే మొగుణ్ణని దామిని కూడా తెలీదు. అంటే? నేను ప్రెజెంట్ దామిని లవర్ని. ఆవిడ గారు ప్రస్తుతం మీ కేసు అపర్ణ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అది పూర్తయ్యాక మా పెళ్లి గురించి ఆలోచిస్తుందంట. అందుకే ఈ కేసుని త్వరగా కంప్లీట్ చేయాలని నేను కూడా డిసైడ్ అయిపోయాను. అందుకే ఇన్వాల్వ్ అయ్యాను. వెరీ గుడ్, కూర్చోండి. నా హెల్ప్ ఏమన్నా కావాలంటే చెప్పండి, చేస్తాను. ముందు అండి అనడం ఆపే బాస్. నువ్వు అపర్ణ లవర్, నేను దామిని లవర్. నేను లవర్ని కాదు, నా లవ్ ఫెయిల్యూర్. అప్పుడే ఇలా డిసైడ్ అవ్వద్దు బాస్. క్రికెట్లో లాస్ట్ బాల్ పడే వరకు మ్యాచ్ రిజల్ట్ డిక్లేర్ కానట్టే లవ్లో అమ్మాయి మెడలో ఆఖరి ముడి పడే వరకు రిజల్ట్ రానట్టే. మీరు భలే మాట్లాడుతున్నారు కదా? కానీ నా లవర్ తప్ప ఈ విషయం అందరూ ఒప్పుకుంటారు. మీ సంగతేమో బాస్. నా లవర్ ఒక కిల్లర్. నా మీద దొంగ ప్రేమ నటించింది. నా లవరు పోలీస్. నా మీద ప్రేమ లేనట్టు నటిస్తుంది. మన ఇద్దరికి పెద్ద తేడాలేం లేవు బాస్. కాకపోతే మనమే వాళ్ళని దారిలోకి తెచ్చుకోవాలి. అది కాదు సింధూర్. బాస్, ముందు మనిద్దరం ఫ్రెండ్షిప్ చేసుకుందాం. ఆ తర్వాత ఆడల సంగతి తేల్చేద్దాం. మహా, దామిని, అజిత్ గారు రండి. ఏంటమ్మా ఈ రాఖీలు? రాఖీ పండగ కదమ్మా ఈరోజు, అందుకే తెప్పించుంటారు. అదేంటి బాబా, లోకి అన్నీ ఊళ్ళో లేడు. ఇంట్లో అందరం ఆడవాళ్ళమే ఉన్నాం కదా, రాఖీ ఎవరికి కట్టాలి? అంకుల్ తనకే కట్టమంటారేమో. నేను కడతాను బాబా, కానికెంతిస్తావు? నాకు మీరెవరూ రాఖీ కట్టక్కర్లేదు. నాకో చెల్లుంది, ఆవిడ కడుతుంది. రోజీ గారు, ఎన్నో సంవత్సరాల నుండి మా ఊరి వాళ్ళందరం దరిద్రంలోనూ బతికాం. మీ పాదం మా మట్టిలో పడగానే అది బంగారమైపోయింది. మా బ్రతుకుల్లోకి వెలుగొచ్చింది. మీరు మా ఇంటికే కాదమ్మా, మా ఊరికే ఆడబిడ్డవి. కట్టమ్మా. నువ్వు రాఖీ కట్టేది నా ఒక్కడికే కాదు, మా ఊళ్ళో మగవాళ్ళందరికీ. ఒక్క నిమిషం అమ్మా.
అమ్మా, రక్షాబంధన్ రోజు రాఖీ కట్టిన సోదరికి అన్న ఏదో కానుక ఇస్తాడు. నీ స్థాయి కానుక మేము ఇవ్వలేం. ఇది మా పాడ్వా మట్టితో తయారు చేసిన బొమ్మ. ఇదే మేమిచ్చే కానుక. థ్యాంక్ యూ అండి. అమ్మా, మమ్మల్ని మా ఊరిని ఎప్పుడూ వదిలిపెట్టద్దు. అజిత్ గారు, కారణాలు ఏవైనా కొంతమంది నన్ను ఇష్టపడతారు, మరికొంతమంది నన్ను ద్వేషిస్తారు. ఇష్టపడ్డ వాళ్ళని ప్రేమించటం, ద్వేషించే వాళ్ళని క్షమించటం నా అలవాటు. మీ ప్రాంతాన్ని, మీ ప్రజల్ని నేనెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. దామిని, నువ్వు కూడా రాఖీ కట్టు. నో, నేను కట్టను. అలాంటి కుదరదు. ఈ అన్నయ్యకి ఈ ఇద్దరు చెల్లెళ్ళు సమానమే. మహా కట్టిందిగా, నువ్వు కట్టు. ఆంటీ, మీరు కావాలని చేస్తున్నారు.